వాళ్ళు చేసిన పనులను ప్రతిదీ వీళ్ళు సమర్థించారు. ఇంత అన్యాయంగా ఎవరన్నా దేశంలో మాట్లాడొచ్చా? అది అది ఒక చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? ఎందుకు బీజేపీ ప్రభుత్వం స్పందించదు? అదే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోదు? అదే వేరే ప్రజా సంఘాల నాయకులు లేకపోతే ఎవరైనా తెలియకంట అంటే అట్లా ఊరుకున్నా? నేను ఇప్పుడే కూడా ఏమంటున్నా అంటే ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేయదలుచుకుంటే ప్రజలను సమీకరించు, రైతాంగాన్ని సమీకరించు, కార్మికులను సమీకరించు, వాళ్ళ సమస్యల కొరకు ఒక మాస్ ఉద్యమాలు చేయి. కానీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసి ప్రజల యొక్క జీవనాలను నాశనం చేసి కార్మికుల జీవితాలను నాశనం చేసేందుకు ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు. అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, అదే విధంగా మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా సుమన్కు ఏ మాత్రం కూడా హక్కు లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇది జరిగిన తర్వాత ఇదంతా వైరల్ అవుతుంటే, నిన్న సాయంత్రం నుంచి వైరల్ అవుతుంటే, వీళ్ళు కేసు పెడుతూ ఉంటే సుమన్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాడు. ఓకే, పెట్టొచ్చు, దాని గురించి వివరణ ఇచ్చుకోవచ్చు. కానీ నేను అలా అనలేదు, నా మాటల్ని వక్రీకరించారు, లేదా నా వీడియోని మ్యానిపులేట్ చేశారు, లేదా టైలర్డ్ వీడియో తయారు చేసి వైరల్ చేశారు అంటే అది టైలర్డ్ ఏముంది, అది చాలా క్లియర్గా ఉంది కదా. ఇంకా దాన్ని అది చాలా స్పష్టంగా అవపడుతుంది. అది చాలా స్పష్టంగా అతను కార్యకర్తలకు ఒక పిలుపునిస్తున్నాడు. మనం పోరాటాలు చేస్తుంటే ప్రజలు వస్తలేరు, రైతాంగం వస్తలేదు. 2 సంఘటనలు తీసుకున్నాడు. ఆ 2 సంఘటనల లోపల 5-6 తప్ప 4-5 తప్ప రైతాంగం లేరు అని చెప్పిండు. అవంతా మాస్ గా రావాలని అంటే మొత్తంగా కూడా మనం చేయాల్సిన విషయం ఏంటిది అని చెప్పేసి అని అన్యాయంగా కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. అది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. అదే విధంగా డబ్బులకు సంబంధించి మీరేమో ఇబ్బంది పడకండి, మీరు చేసే కార్యక్రమాలలో అవే వస్తాయని చెప్పిండ్రు. అది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ లేదా వాళ్ళ పార్టీ నాయకత్వం ఆస్తులు కానీ అధికారం దిగిపోయే నాటికి వాళ్ళ ఆస్తులు ఎంత అనేది తెలంగాణ మొత్తం సమాజానికి తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ ప్రభాకర్ గారు, మీరు కూడా వరంగల్ పోయేస్తూ ఉంటారు, ఊరికి పోయేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకో చోట చూస్తూ ఉంటారు, ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు సుమన్ గారు చెప్పిన దాన్ని బట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ చేసే క్యాంపెయిన్ ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా ఉందని కదా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు సుమన్ గారు తన కామెంట్లో చెప్పిన దాని ప్రకారం ఉద్యమం చేద్దాం రమ్మంటే రైతులు వస్తలేరు, 5గురే వచ్చారు, ఒకచోట 4గురే వచ్చారు అని అన్నాడు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అన్నట్టే కదా ఆయన మాటలను బట్టి. సింపుల్. నేను ఆమోదించలేను. రైతులు లేదు అంటే పూర్తిగా కొనకుండా తడిసిపోయి ఉన్నాయి, వడ్లు కొనకుండా తడిసిపోయి ఉన్నాయి, వడ్లు కొంటలేరు. ఆ విషయాల లోపల అధికార యంత్రాంగం కొంచెం నిమ్మకు నీరెత్తినట్టున్నది అనే విషయాన్ని మనం ప్రతి సీజన్ లో అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులకు ఆ ఇబ్బందులు వస్తూ ఉంటే ప్రభుత్వాలు స్పందించాలి, అది ఓకే. కానీ వీళ్ళు చేసే ప్రచారము లేకపోతే వీళ్ళు రమ్మంటే రావట్లేదని ఆయనే చెప్తున్నాడు కదా, దాన్ని వేట్ చేస్తున్నాడు. ఎర్రటి ఎండ లోపల బగబగ మండుతా ఉంటే మొత్తంగా బయటకు వస్తే వడగాడ్పులు వచ్చేసి బాడీస్ డిహైడ్రేషన్ అయిపోయి హాస్పిటల్ చేరిపోయి చనిపోతా ఉంటే ఇవాళ ఈయన తన రాజకీయ ప్రయోజనం కొరకే తప్ప ప్రజల ప్రయోజనం కొరకు, రైతాంగ ప్రయోజనం కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా అవపడుతుంది కదా. అది రైతులకు అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా రైతాంగం కొరకు అయ్యేది ఉంటే విస్తృతంగా ప్రజలను సమీకరించాలి, రైతాంగాన్ని సమీకరించాలి. మీ సమస్యల కొరకు నేను పోరాడుతున్నాం కాబట్టి మీరందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కన్విన్స్ చేయాలి. కానీ అతను ఇస్తున్న పిలుపును చూసి అతను ఇస్తున్న పిలుపును మనం పరిశీలిస్తే ఎంత అన్డెమోక్రటిక్ గా, ఎంత అన్కాన్స్టిట్యూషనల్ గా, ఎంత లాలెస్ గా ఉందండి. అంటే నేను అనేది పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇంకోట పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఆటోమేటిక్ గా వచ్చి భుజాన పెట్టుకుంటారు, నెత్తినెత్తుకుంటారు కదా. అలా జరగడం లేదు అని అంటే నీ పోరాటంలో చిత్తశుద్ధి లేదు అని అనుకోవాల్సి వస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ అధికారం కొరకే మళ్ళీ రంగంలో దిగిండు వెంకటకృష్ణ గారు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ అధికారంలోకి వచ్చేసి మళ్ళీ ఒక ఫాసిస్ట్ పాలన తీసుకురావడానికి సిద్ధపడతా ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు కూడా కారణం అవుతా ఉన్నాయి. మనం చాలా చూస్తా ఉన్నాం. అది వేరే ఒక చర్చలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు అతను ఒక మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చట్ట పరిధిలో, డెమోక్రటిక్ పరిధిలో మాట్లాడాల్సిన మాటలకు భిన్నంగా అతను చేసిన వ్యాఖ్యలు అది చాలా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. రైట్.